ఆంధ్రప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలెను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి। నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్। పరకాల శాసనసభ్యులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గీసుకొండ మండలంలో సిఆర్ఆర్ ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ఎస్సీ కాలనీలో చేపట్టిన డ్రైనేజీల సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపనలు చేశారు। ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు। ప్రజలు కూడా ఆలోచన చేయాలని అన్నారు। చంద్రశేఖరరావు మాయమాటలు చెప్పడం బాగా అలవాటని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి విమర్శించారు। 2 పడకల ఇండ్లు ఇస్తానన్న కేసీఆర్ ఇదంతా అని ప్రశ్నించారు। ఇంటికో ఉద్యోగం, నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్న చంద్రశేఖరరావు ఇచ్చాడా అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు। ప్రజల్ని మభ్యపెట్టడానికి సిగ్గుసరం లేకుండా మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు। కేసీఆర్ హయాంలో నన్ను బియ్యం ఇస్తానని దొంగ హామీలు ఇచ్చి మా మనవడు ఏ బియ్యం తింటే ఆ బియ్యమే ప్రజలకు అందిస్తానని చెప్పిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇచ్చిండా అని ప్రశ్నించారు। కేసీఆర్ మనవడు ఆ దొడ్డు బియ్యమే తిన్నాడా అని అన్నారు। ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నాణ్యమైన సన్న బియ్యాన్ని ప్రజలకు అందిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు। నేను ఎన్నికలప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను, దళిత కాలనీస్లో రోడ్ వ్యవస్థ కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, మంచినీటి వ్యవస్థ కానీ, అదేవిధంగా కరెంటు వ్యవస్థ, అదేవిధంగా ఇళ్ళ వ్యవస్థ, ఇవి సంపూర్ణంగా రాబోయే రోజులలో నేను చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేసిన దాని భాగంలోనే ఈరోజు మన నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దళిత కాలనీలు ఉన్నాయి, ముఖ్యంగా మన కాంగ్రెస్ గెలుపుకు దళిత కుటుంబాలు మనకు అన్ని విధాలా సహకరించినాయని చెప్పి నాకు డ్రైనేజ్కి రోడ్లకు కొంత నిధులు కావాలి అన్నప్పుడు మొదటి ఫేజ్ కింద 11.5 కోట్లు మనకి ఇవ్వడం జరిగింది ఈ పరకాల నియోజకవర్గం గ్రామ పంచాయతీలో 3 డ్రైనేజీలు, 1 రోడ్డును, ఇది ప్రారంభం మాత్రమే। రాబోయే రోజులలో మిగిలిన ఇంకేమన్నా డ్రైన్స్ ఉన్నా లేదా ఏమన్నా రోడ్ అవసరం ఉన్నా మళ్ళా వచ్చే నిధులలో మార్చి తర్వాత మళ్ళా ప్రత్యేకంగా పెట్టి నెక్స్ట్ ఇయర్ వరకు 100% దళిత కాలనీలో ఈ డ్రైనేజ్ వ్యవస్థను, రోడ్ వ్యవస్థను పూర్తి చేస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా ఇండ్లు ఇప్పటికీ గ్రామానికి 14 ఇచ్చినాం। కాలనీలో కూడా మీకు మాటిస్తున్నా, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది। రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ శాసనసభ్యుడిగా 100% ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా। కరెంట్ వ్యవస్థ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి చేయడమే ధ్యేయం। అభివృద్ధి అంటే మాకు చక్కగా 10 రూపాయలు, 1 లక్ష రూపాయలు, 10 లక్షలు ఇస్తే బాగుంటుంది అనేది కాదు। మీకు ప్రతి నెల మీరు ఖర్చును పెట్టుకునే దాంట్లో కొంత మిగులు ఏర్పడే విధంగా ప్రభుత్వపరమైన సహకారం అందించేదే ఈ ప్రభుత్వ ధ్యేయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం। ఇల్లు కానివ్వండి, అదే కాకుండా మనం చూస్తే 100 ఉచిత కరెంట్ ఇస్తున్నాం, 100 రూపాయల వరకు 12 నెలలు అంటే 12 72 7,200 రూపాయలు ప్రతి సంవత్సరం। అంటే ఇప్పటికే మీకు సంవత్సరం 6 నెలల పైన అయింది, ఎందుకంటే ఫిబ్రవరి నుండి వస్తున్నాయి అని అంటే ఇప్పటికి ఎన్ని నెలలైనా మీరు ఒకసారి అర్థం చేసుకోండి, 19 నెలలు అయినాయి। మనం చూస్తే దగ్గర 9,000 10,000 రూపాయలు పైనే మీకు ఇప్పుడు ఆదా అయింది మీ కుటుంబంలో, అవునా కాదా మీరు ఆలోచించండి। దాన్ని కొందరు అవహేళన చేశారు। చూస్తే ఎన్నిసార్లు ఈ సంవత్సరం 2 సంవత్సరాలలో ఎన్నిసార్లు బస్ ఎక్కి దిగిళ్ళు, ఆ రోడ్డుకి ఎన్ని పైసలు అయితాయో, మీకు ఎన్ని పైసలు మిగిలినాయో ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది। ఇది బియ్యం ఇస్తున్నాం। చంద్రశేఖరరావు గారు అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, రేపు మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే నా ఇంట్లో మనవడు ఏదైతే అన్నం తింటున్నాడో నీ ఇంట్లో నీ బిడ్డలు అది తినాలి అని అన్నాడు। నేను గత ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు మీకు గుర్తు చేయాలి।
ఎందుకంటే చంద్రశేఖరరావుకు బాగా మాయమాటలతోటి ప్రజల్ని ముప్పెప్పచూడడం అలవాటు. మొదటిసారి మీకు మీరు ప్రశ్న వేసుకోవాలి. 2 పడకల ఇండ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇండ్లు ఇచ్చారా? కుటుంబానికి 3 ఎకరాల భూమి వచ్చినాయా? ఉద్యోగం వచ్చిందా? గాడు సిగ్గుశరం లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎందుకంటే ప్రజల్ని మభ్యపుచ్చడానికి. కానీ గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని మీరు మర్చిపోతే మాత్రము ఇక భగవంతుడు కూడా ఏం చేయలేడు. అందులోంచే మేము రేపు వచ్చినప్పుడు ఓట్లు అడగడం కూడా మళ్ళా ఓట్లు ఎత్తే ఏమో చేస్తామని కాదు మేము అడిగేది. మేము 5 సంవత్సరాలు మీరు అవకాశం ఇస్తే మీకు ఎలాంటి గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏమి ఇచ్చినామో చెప్తాము. కూడా ఇప్పటికే నా దగ్గర ఉన్నాయి. 5 నుండి 3,11,000 ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి వచ్చి 14 లక్షల ఇచ్చినాం. ఇంద్రమ్మ ఇండ్ల మీద 70 లక్షలు ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు కాకుండా పాత రేషన్ కార్డులో కుటుంబ సంఖ్య పెరిగిన వాళ్లకు 52 మంది పెరిగారు. ఇక్కడ రైతు రుణమాఫీ వచ్చి 2,202 మందికి ఇచ్చాం. 202 మందికి అంటే 1,85,00,000 ఇచ్చినాం. 5 ఎకరాలకు ఇచ్చినాం. అదేవిధంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి 58 లక్షలు ఖర్చు పెట్టినాం. గృహజ్యోతి కింద మీకు 200 యూనిట్లు ఉచితంగా అనేది 15 లక్షల రూపాయలు ఇచ్చినాం ఇప్పటికి మీ ఊళ్ళే. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి రాబోయే రోజుల్లో కూడా మిగిలిన కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం. తోటి ఏర్పాటు చేయబోతున్నాం. ప్రతి మహిళను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇవాళ రైతుకు ఎకరం భూమి ఉన్నవాడికి వాడికి సంవత్సరమే వరకు 10-20 వేలు మిగులుతాయో లేదో నాకు తెలియదు, కానీ మీకు నేను చెప్తున్నా, సంవత్సరం వెళ్తే 60,000 నుండి 1,20,000 రూపాయలు ఒక్క పాడి పశువు మీద వస్తుంది మీకు. దాని మీద పోషణ గురించి కూడా మీకు ట్రైనింగ్లు ఇస్తున్నాం. వాళ్ళ ఊరు బట్టలు ఇస్తలేవని అనుకుంటే తప్పు మనది కాదు, బర్రెది కాదు, తప్పు మనదే. దానికి సరి అయిన తిండి పెట్టక, సరి అయిన పోషణ ఇయ్యక, ఏదో పొద్దున మందల తోలుతాం, సాయంత్రం ఇంటికి వస్తే ఇంత మురిగిపోయినదో పాసిపోయిన అన్నం ఇంత దాంట్లో వేద్దాం గంజిలా, అదే దాగి అవే పాలిస్తున్నాయి. అవి కూడా లాభమే చేస్తానే, ఏం అనుమానం లేదు. పిల్లలు వచ్చిన తర్వాత వాటిని అమ్ముకున్న లక్షలు వస్తాయి. అందులోంచి అవన్నీ లెక్క చేస్తే ఒక్క పాడి గేదె కానీ ఒక్క ఆవుని ఇంట్లో ఉంటే నెలకు 1 గంటకి తక్కువ చెడిపోయినా 5,000 రూపాయలు వస్తాయి ఖర్చులు అన్నీ. మంచిగా చేసుకుంటే 10,000 పైన వస్తాయి. ఇది ఆలోచించా చేస్తున్నాం. అక్కడ ఉన్నాయి, అక్కడ డెఫినెట్గా ఉద్యోగాలు ఇప్పించాలని చెప్పి మహిళా సోదరి మళ్ళకు ఆధునిక కుట్టుల మీద ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. ఇవన్నీ కూడా గుర్తించాలి మీరు. కానీ పోయిన వాడు ఏం చేసి ఉండని ఆలోచించండి. సన్న బియ్యం ఇస్తున్నాము. సంవత్సరానికి 13,500 కోట్లు ఖర్చు పెట్టి వాడు వచ్చిందా సన్న బియ్యం? పిల్లలకి చెప్పిండు, నా మనవాడు ఏది తింటే మీ ఇంట్లో నీ మనవాడు తినాలి అని అన్నారు. తిన్నరా? మరి వాళ్ళ మనవాడు మన దొడ్డు బియ్యం తినడా? దొడ్డు బియ్యం ఏం చేసిండు మీరు? కోళ్ళ ఫామ్కు అమ్ముకున్నారు, దళారులకు అమ్ముకున్నారు. వాళ్ళ దళారులు పోయి మళ్ళీ దాటి సన్న బియ్యం చేస్తే మళ్ళీ 50 రూపాయలకు మీరే కొన్నారు. ఈ ప్రభుత్వం ఇవాళ సన్న బియ్యం ఇచ్చింది. ఇంతకన్నా ఇంకేం కావాలి మీకు? Triveda Web Solutions, SEO, social media, paid ads, website design and branding, all in one place.